అఖండ తాండవం చేశారు. ఆయన ఏదైతే ఇవాళ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతున్న తర్వాత బాలకృష్ణ లేచి తాను మాట్లాడతానడం వెంటనే కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయనకు అవకాశం ఇచ్చారు. బాలకృష్ణ ఏదైతే సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి వారి విషయంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంగా తీవ్రంగా అవమానించారు అనేటువంటి అంశంపైన అప్పట్లో ఏం జరిగిందో అనే విషయాన్ని ఆయన చెప్పారు. సహజంగానే బాలకృష్ణ మనకు తెలుసు, ఏదైనా విషయం ఉంటే ఆయన దాన్ని ఉన్నదున్నట్లుగా మాట్లాడేసేయడం అనేది ఆయన సహజ నైజం. అది ఎక్కడైనా సరే, అది సినిమా ఫంక్షన్లో కావచ్చు, లేకపోతే మిగిలిన ఏదైనా ఆయన పర్యటనలప్పుడు కావచ్చు, లేదా ఎవరైనా ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి వారితో కానీ ఆయన ఏదైనా విషయం అనుకుంటే దాన్ని చెప్పేయడం అనేది ఆయన లక్షణం. అదే రకంగా ఇవాళ శాసనసభలో కూడా అసలు ఏం జరిగిందనేటువంటి విషయం పైన ఆయన తనదైన శైలిలో సహజంగా వ్యక్తీకరించేశారు. బాలకృష్ణ సహజంగా ఏదైనా కొంతమంది నటులైనా రాజకీయ నాయకులైనా లేకపోతే ఎవరైనా కొన్ని విషయాలని కొంత ట్విస్ట్ చేసి లేకపోతే మరో రకంగానో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ సహజ ధోరణిలోనే ఎక్కడైనా ఏ వేదిక మీదైనా మాట్లాడుతూ ఉంటారు. సో ఇవాళ శాసనసభలో జరిగినటువంటి ఏదైతే చర్చలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్గా మారుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అయితే చాలా పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. అసలు ఎందుకు బాలకృష్ణ అసలు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎందుకై మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేటువంటిది, బాలకృష్ణ ఏ సందర్భంలో మాట్లాడారు, ఏ విషయం పైన ఆయన మాట్లాడారు, ఆయన ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనం డిస్కస్ చేసే ముందు అసలు బాలకృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనం అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ అవర్ రాస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్, రైట్. ఇది బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు. సో అప్పుడు ఏ రకంగా అవమానించారు అనేది వాస్తవం. సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా అప్పట్లో అమరావతికి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ అవమానించారు అనేటువంటిది. సో ఆయన అవమానించినటువంటి దానిపైన ఆయన మాటల్లో కూడా ఆయన సైకో అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఆ రకంగా ఆయన మాట్లాడారు, ఆయన చేశారు. అప్పట్లో గట్టిగా కాదు, ఆయన్ని కలవడానికి ఇంతమంది పోయిన తర్వాత అవమానించిన తర్వాత కలిశారు అనేది బాలకృష్ణ ఉద్దేశం ఉంటుంది. సో బాలకృష్ణ ఇలా రియాక్ట్ కావడానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఈ చర్చకి అన్నిటికీ కారణం ఏంటంటే ప్రస్తుతం కామినేని ఏం మాట్లాడారో చూస్తే మీకు అర్థమవుతుంది. గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు, చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. రైట్. వైసీపీ పాలకుల యొక్క మనస్తత్వం ఏంటి? అప్పుడు సినిమా రంగ ప్రముఖులను పిలిచి
ఎలా అవమానించారు అనేటువంటి విషయంలోనే వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది కామినేని చెప్పినటువంటి మాటలు. అయితే అప్పట్లో జరిగినటువంటి విషయం పైన, అప్పట్లో ఏం జరిగింది అనే విషయం పైన బాలకృష్ణ మాట్లాడారు. సో కామినేని మాట్లాడిన వెంటనే, ఇప్పుడు కామినేని మాటలు బయట విన్నాం కదా, దీని వెంటనే కూడా బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ కూడా చూద్దాం మరొకసారి. సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన, నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ అవర్ రాస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్. రైట్, గట్టిగా ఎవరు అడిగారు అనేటువంటిది బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలలో నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఏ రకంగా అవమానం జరిగింది అనేటువంటిది. ఎందుకంటే అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటులు ఎవరైతే మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్, చిరంజీవి, అలానే చాలామంది అగ్రశ్రేణి సంబంధించిన దర్శకులు, నిర్మాతలు, నటులు కూడా వెళ్ళారు. ఇంతమంది వెళ్ళినా కూడా వారిని సరిగా ట్రీట్ చేయలేదు, వారితో సరిగా వ్యవహరించలేదు, వారిని అవమానించారు. సినిమా రంగ సంబంధించినటువంటి వారిని అక్కడ లోపల చిరంజీవి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసి ఆ స్థాయిలో అవమానం పరిచినటువంటి విషయాన్ని మనం చూసాం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. ఇంత స్థాయిలో అప్పట్లో వెళ్ళి అవమానించినటువంటి పరిస్థితి. ఏదైతే మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి కావచ్చు, అగ్రనటుల చేత బతిమలాడించుకునేటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిణామాలను కూడా చూసాం. సో ఇప్పుడు కూడా బాలకృష్ణ అప్పట్లో జరిగినటువంటి అవమానం అనేటువంటి అంశంపై అయితే మాత్రం చాలా క్లియర్గా ఆ రోజుల్లో అవమానించారు అందరినీ. అసలు అక్కడికి రమ్మని చెప్పడం కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామం కావచ్చు, వీటన్నిటిపైన కూడా తీవ్రంగా అవమానించారు అనేటువంటిది. సో అక్కడ గట్టిగా మాట్లాడిన అంశమేతో పాటుగా అసలు జరిగినటువంటి తీరుని, జరిగినటువంటి పరిణామాల్ని, సో ఇప్పుడు కూడా ఏం జరుగుతోంది, సో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో వ్యవహరించారు, ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారితో ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ చెప్పేటువంటి ప్రక్రియలోనే తన సహజ ధోరణిలో బాలయ్య మాట్లాడినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం బాలయ్య మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి దుమారం, అటు అసెంబ్లీలో కావచ్చు, లాబీలో, అలానే సభ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అట్లు కూటమి సంబంధించినటువంటి